నగర రోడ్లపై డెలివరీ బాయ్స్ వెళ్తుంటే వారు కేవలం సరుకులను మోసుకెళ్లడం లేదు, తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెడుతున్నారు. మనం యాప్లో ఆర్డర్ ప్రెస్ చేయగానే అక్కడ ఒక యువకుడి గుండె వేగం పెరుగుతుంది. కస్టమర్ ఇచ్చే రేటింగ్ కోసం, కంపెనీ ఇచ్చే ఇన్సెంటివ్ కోసం మృత్యువుతో ముఖాముఖి పోరాడుతున్నారు. తాజాగా ఉప్పల్లో మహేష్ అనే 22 ఏళ్ల యువకుడు బ్లింకిట్ డెలివరీ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఇది కేవలం ప్రమాదమా, లేక వ్యవస్థ చేస్తున్న హత్యనా? 10 నిమిషాల్లో సరుకులు ఇంటికి రావాలి, ఇది కంపెనీల నినాదం. కానీ ఆ 10 నిమిషాల పరుగులో ఒక 22 ఏళ్ల యువకుడి 60 ఏళ్ల భవిష్యత్తు రోడ్డు పాలైంది. మహబూబాబాద్ నుంచి కడుపు చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చిన మహేష్ ఆకలి తీర్చే పనిలో ఉండి తన ఆయువునే పోగొట్టుకున్నాడు. ఉప్పల్ వద్ద ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించడంతో ఒక పేద కుటుంబానికి ఉండాల్సిన ఆధారం నిలువునా కూలిపోయింది. స్మార్ట్ ఫోన్లో మనం చేసే ఒక క్లిక్ ఒక డెలివరీ బాయ్ను రోడ్డుపైకి పరుగులు పెట్టిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు, రెడ్ సిగ్నల్స్, వర్షము, ఎండ ఏది వారికి అడ్డంకి కాకూడదు. ఎందుకంటే వెనక అల్గారిథం టైమర్ టిక్ టిక్ మంటూ తిరుగుతూనే ఉంటుంది. సమయం మించితే పెనాల్టీ, కస్టమర్ అసహనం. ఈ ఒత్తిడిలో వారు బైక్ నడుపుతున్నారా, లేక మృత్యుపాశంతో రేజు గుర్రాల్లా పరిగెడుతున్నారు. మహేష్ మరణం తర్వాత డెలివరీ బాయ్స్ అందరూ గొంతుకెత్తుతున్నారు. తమకు భద్రత కల్పించే చట్టాలు ఎక్కడని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉప్పల్లో మహేష్ మృతి చెందిన తర్వాత బ్లింకిట్ కార్యాలయం ముందు నిరసనలు మిన్నంటాయి. కంపెనీ ప్రతినిధులు వచ్చి గ్రూప్ ఇన్సూరెన్స్ వస్తుందని చెప్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ప్రశ్న అది కాదు. ఇన్సూరెన్స్ డబ్బులు తల్లిదండ్రుల కడుపు కోతను చల్లారుస్తాయా, పోయిన ప్రాణాన్ని తిరిగి తెస్తాయా? అసలు ఈ డెలివరీ బాయ్స్ ను కంపెనీలు తమ ఉద్యోగులుగా గుర్తించడానికి ఇష్టపడవు. వారిని కేవలం పార్ట్నర్స్ అని పిలిచి బాధ్యతల నుంచి తప్పుకుంటున్న తీరుపై సామాన్యులు సైతం మండిపడుతూ ఉన్నారు. ఇప్పుడు చివరగా ఈ వేగవంతమైన ప్రపంచంలో మనం దేనికోసం పరిగెడుతున్నాం? 10 నిమిషాల్లో పాలు, పెరుగు రాకపోతే కొంపలే మునిగిపోవు కదా. కానీ ఆ 10 నిమిషాల గడువును కంపెనీలు సడలించకపోతే మహేష్ లాంటి యువకులు మరెందరో బలి కావాల్సిందే. అటు ప్రభుత్వాలు, ఇటు కంపెనీలు డెలివరీ బాయ్స్ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చట్టాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. లేదంటే మన ఇంటి కాలింగ్ బెల్ మోగినప్పుడల్లా ఆ సరుకుల వెనుక ఒక డెలివరీ బాయ్ రక్తం చెందిన ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి.